వీడొచ్చి నేను ఒక విషయం చెప్పాలి. అంటే ఒక హీరో 365 రోజుల్లో 365 రోజులు కూడా పనిచేయండి. ఒక నాలుగు కమిట్మెంట్లు ఆల్రెడీ ఉంటాయి, కథలు వింటాం, అన్నీ చేస్తాం. వీడొచ్చి ఒక సినిమా చేసిన తర్వాత సడన్గా ఒక రోజు ఫోన్ చేసి, నేను కథ వినలే, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 7 years ఐఎమ్ లిస్నింగ్ టు ఎ స్క్రిప్ట్, మార్క్ యాంటనీ స్క్రిప్ట్. వాడు నేను సడన్గా ఒక 2 o'clock మార్నింగ్ 2 o'clock ఫోన్ చేసి, అన్నా నేను సూసైడ్ చేయబోతున్నాను, నీ పేరు రాసి సూసైడ్ చేయబోతున్నాను, నువ్వు డేట్లు ఇవ్వలేదు కదా, దానివల్ల నేను ఇరుక్కున్నాను. నేను ఫోన్ చేసి, ఏమన్నా బుద్ధుందారా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? కాదన్నా, నువ్వు కథ విననేం లేదు. కథ విననేం లేదు కదరా, నాకు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ప్రయత్నం చేసి 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 ఆఖరికి చెప్పాడు కథ. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ April 14th ఆ సినిమా రిలీజ్కి ముందు మళ్ళీ ఆ సినిమా ఇలాంటి వేదికలో చూపించడానికి చాలా సంతోషంగా ఉంది. సో దిస్ ఇస్ ఇప్పుడు డేట్ ఇచ్చాను, ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, బాగానే పాజిటివ్గా సినిమా తీస్తున్నాడు.